ఇవాళ నేను మీకు గోధుమ అట్లు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇది మా సైడ్ గోధుమ అట్లు అంటారు. అప్పటికప్పుడు చేసుకునే అట్లు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాంటి పప్పులు ఎలాంటివి ఏమీ ప్రాసెస్ ఏమీ లేకుండా మనం ఈజీగా చేసుకోవచ్చు. సో రండి ప్రాసెస్ అనేది చూపిస్తాను. నేను ఇక్కడ మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. అందులో 1 కప్పు దాకా గోధుమ పిండి అనేది యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం 3 టేబుల్ స్పూన్స్ దాకా బియ్యం పిండిని కూడా యాడ్ చేస్తున్నాను. సో బియ్యం పిండి వేయడం వల్ల ఏంటంటే మనకి దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. అలాగే 1 టేబుల్ స్పూను జీలకర్ర వేద్దాము. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేద్దాము. అండ్ ఇందులో వచ్చేసి నేను కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా తరుముకున్నాను. ఆ తరుముకున్న ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇంకా మీకు కావాలి అనుకుంటే క్యారెట్ తురుము, అల్లం ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. అండ్ ఇందులో వచ్చేసి కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ వీటిని ముందుగా వాటర్ వేయకుండా ఈ బ్యాటర్ అనేది వాటర్ అనేది వేయకుండా ఫస్ట్ అనేది కలుపుకుందాం ఈ పిండిని. తర్వాత మనం వాటర్ వేసుకుని ఈ బ్యాటర్ని మిక్స్ చేసుకుందాము. ఇందులో ఎలాంటి ఉండలు లేకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 1 కప్పు గోధుమ పిండికి 2 కప్పుల దాకా వాటర్ అనేది పడింది. సో మీరు వాటర్ అనేది చూసుకుంటూ వేసుకోవాలి. వాటర్ అనేది మనం తీసుకున్న గోధుమ పిండి క్వాలిటీని బట్టి కూడా ఉంటుంది. సో ఇందులో అలాంటి విధమైన ఉండలు లేకుండా జాగ్రత్తగా కలిపేసుకుని దీన్ని మనం కాసేపు పక్కన పెట్టేద్దాము. మీకు టైం ఉంది అంటే 1 గంట అయినా నానబెట్టుకోవచ్చు. లేదు మీకు టైం లేదు అనుకుంటే మాత్రం 10 నిమిషాలు దీన్ని రెస్ట్ ఇద్దాము. ఈలోగా మనము ఏదైనా చట్నీ చేసుకోవాలంటే చేసుకుని ఈలోగా పెనం వేడయ్యేలోపు మనకి ఇది నానిపోతుంది. సో ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి నేను 10 నిమిషాలు అనేది నానబెట్టుకుంటున్నాను. సో నానబెట్టుకున్న తర్వాత మీరు ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఒకవేళ మీకు బ్యాటర్ కొంచెం చిక్కగా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకుని మీరు ఇంకొంచెం లూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పెనం ఆన్ చేసుకుని నూనె వేసుకుని ఇలాగా దోశ కింద పోసుకోవడమే. దీన్ని మనం స్ప్రెడ్ చేయక్కర్లేదండి గరిటెతో, మామూలుగా ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో కొంచెం నూనె వేస్తున్నాను అట్టు కాలడానికి. ఒక సైడ్ అట్టు కాలిన తర్వాత మనం ఇంకో వైపు తిప్పుకొని తర్వాత మనం మనకు కావాల్సిన చట్నీతో మనం దోశలు అనేది తినడమే. ఈ దోశలు అనేవి చాలా బాగుంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇవి మా సైడ్ అయితే గోధుమ పిండి అట్లా అని అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారు కదా ఎంత ఈజీగా వస్తున్నాయో, ఎంత చాలా సన్నగా వస్తాయి. అలాగే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. మనం బియ్యం పిండి వేసాం కదా, అండ్ ఇందులో వేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కల వల్ల ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు దోశ వేసినప్పుడు స్ప్రెడ్ చేయక్కర్లేదు. సో మీకోసం మళ్ళీ ఇంకొక దోశ వేసి చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా, దోశ అనేది మనం వేసిన తర్వాత స్ప్రెడ్ చేయక్కర్లేదు. సో చాలా చాలా బాగుంటాయి. ఇదైతే చాలా ఈజీగా అయిపోతుంది. డిన్నర్కి ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఇది చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట. సో ఇది మీరు అందరూ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీరందరూ నా వీడియోస్ చూస్తున్నారు, షార్ట్స్ చూస్తున్నారు, కానీ ఎవరు ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి చాలామంది. ప్లీజ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఏంటంటే నాకు మోటివేషనల్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి కుకింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.